మరోవైపు గ్రీన్ఫీల్డ్ ఫార్మా క్లస్టర్ల ఏర్పాటు ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా ప్రారంభించి భూసేకరణ పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వం విదేశీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం అంతర్జాతీయ ఫార్మా కంపెనీలతో చర్చలు జరిపి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానిస్తోంది. తెలంగాణలోని 9 జిల్లాల్లో ప్రభుత్వం ప్రతిపాదించిన 10 ఫార్మా క్లస్టర్లు అంతర్జాతీయ విమానాశ్రయానికి 60 కిలోమీటర్ల లోపు ఉన్నాయని, పెట్టుబడులకు తెలంగాణ అత్యంత అనుకూలమని చెబుతోంది. ఇక ప్రభుత్వ ప్రతిపాదనలకు ఆయా కంపెనీలు కూడా సానుకూలంగా స్పందిస్తున్నాయి. దీంతో సాధ్యమైనంత త్వరగా భూసేకరణ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. గ్రీన్ఫీల్డ్ ఫార్మా క్లస్టర్ల ఏర్పాటు ప్రక్రియలో భాగంగా ఇప్పటికి వికారాబాద్ జిల్లాలో భూసేకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. మెదక్, నల్లగొండ, సంగారెడ్డి జిల్లాలో కలిపి మొత్తం 4203 ఎకరాల భూసేకరణ ప్రక్రియ కూడా త్వరలో ప్రారంభం కానుంది. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని కరెస్పాండెంట్ రాజేష్ నాయుడు తెలుసుకుందాం. రాజేష్, మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నటువంటి గ్రీన్ఫీల్డ్ ఫార్మా క్లస్టర్లకు సంబంధించి ఇటు మెదక్, నల్లగొండ, సంగారెడ్డి జిల్లాల్లో భూసేకరణ ప్రక్రియకు సంబంధించినటువంటి అంశం అంతా కూడా ముందుకెళ్తా ఉంది. ఇప్పటికే భూముల గుర్తింపును పూర్తి చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వము ఏడాది చివరిలోగా అంటే డిసెంబరు 31 తారీఖులోగా భూసేకరణకు సంబంధించిన ప్రణాళికలు అంతా కూడా సిద్ధం చేయబోతుంది. ఉచ్చరుల్లో దాదాపు 1500 ఎకరాల్లో మరో క్లస్టర్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం అంతర్జాతీయ ఫార్మా కంపెనీలతో ఒప్పందాలు జరిగినటువంటి సందర్భంలో భాగంగా భారీగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఈ ఫార్మా క్లస్టర్లకు సంబంధించిన అంశంపైన కూడా MOUలు కుదుర్చుకుంటుంది. 10 ఫార్మా క్లస్టర్లు అంతర్జాతీయ విమానాశ్రయానికి దాదాపు 60 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయి. సో పెట్టుబడులకు తెలంగాణ అత్యంత అనుకూలం కాబట్టి ప్రభుత్వ ప్రతిపాదనకు విదేశీల్లో ఉన్నటువంటి వివిధ కంపెనీలు యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ ఫార్మా హబ్ గా తెలంగాణను తీర్చిదిద్దడంలో భాగంగా ప్రభుత్వం తీసుకోబోతున్నటువంటి ఒక నిర్ణయం పైన సర్వత్ర హర్షం వ్యక్తం చేస్తుంది. ఇది భూసేకరణ ప్రక్రియకు సంబంధించి రైతులు కావచ్చు, ఇతరత్ర వ్యక్తులు కావచ్చు, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికి అనుగుణంగానే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి నష్టపరిహారం విషయంలో కావచ్చు, కాంపన్సేషన్ విషయంలో కావచ్చు, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్లుగానే ముందుకు వెళ్ళాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. థ్యాంక్ యూ రాజేష్.